రాజ్యలక్ష్మి మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను జానంలో 2018లో వచ్చాను. అప్పుడు మొదట్లోనే జానం క్లాసులు పెడతాంటే అక్కడక్కడికి వెళ్ళేవాళ్ళం. తర్వాత జానం అంటే ఏమిటో దాని విలువ ఏంటో తెలిసింది. గురువుగారు రమణ మహర్షి పిరమిడ్ కాడికి వచ్చినప్పుడు అక్కడ కలిసేవాళ్ళం. ఆయన చెప్పే జ్ఞాన విషయాలు మాకు చాలా వరకు జీవితం మానవుడు జనం అంటే పుట్టడం తినటం వెళ్ళటమే కాదు, దాన్ని మనం ఎందుకు వచ్చామనేది విషయం తెలుసుకోవాలని జ్ఞానం మట్టికి ప్రసాదించారు. భౌతికంగా అయితే మామూలుగా ఇల్లు ఆకలి పిల్లలు అని భావంతో ఉండిపోయాము. ఆయన బ్రహ్మజ్ఞానం ఇవ్వబట్టే మేము ఆత్మని తెలుసుకోగలిగాము. ఆత్మతో ఉన్న శరీరం తప్ప మనం వేరే కాదు. ఈ ఆత్మని తెలుసుకోగలిగితే మనం బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నట్టు అవుతాము అని విశ్వగురువుగా ఆయన వచ్చి భూమి మీద ఇంతమందికి ఇన్ని లక్షల మందికి జ్ఞానం ప్రసాదించారు. పత్రిజీ గారు ఒక విశ్వగురువు. ఆయన చెప్పేదంతా జ్ఞానంతో నడుచుకుంటుంటే ప్రతి ఆత్మ కూడా ఉద్ధృతం అవుతుంది, ఎదుగుదల పెరుగుతుంది. భూమి మీద ఎంత జ్ఞానం కావాలి, ఎంత సత్యం కావాలి, ఏ రకంగా మానవుడు ఉండగలగాలి అనేది తెలుసుకోగలుగుతారు. ఆయన యొక్క నడకలో ప్రయాణం చేస్తే ఆ విధంగా మనం అందరూ ఆత్మలుగా ఉన్నతి చెందుతాము. 4-5 సార్లు కలిశాను. మాకు మాట్లాడే ఛాన్స్ రాదు, కాకపోతే మేము చూసి ఆనందించాడు ఈ విశ్వంతా తిరుగుతున్న మహానుభావుడని. పత్రిజీ గారికి ధన్యవాదాలు. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.